సువర్ణ పేపర్ చూస్తోంది. ఆమె వీధిలోకి వెళ్ళి చాలా రోజులైంది. తండ్రి చాలా సున్నితంగా కూతురికి పై విషయాలు ఏవీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. పేపర్ కూడా కూతుర్ని చూడనివ్వడం లేదు. స్నేహితుల ఇళ్లకి వెళ్ళనివ్వడం లేదు. అన్నింటితో పాటు ట్యుటోరియల్ కాలేజీ కూడా మూసేశారు. ఆమె ఆ కాలేజీకి వెళ్లే ప్రసక్తే లేదు. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోంది నాన్న, రమ నేను కలిసి పిక్చర్కి వెళతాం అని సువర్ణ అంటే, వద్దమ్మా బయట చాలా అల్లర్లుగా ఉంది అనేస్తున్నారాయన. బయట ఏం జరుగుతోంది పేపర్ ద్వారా కూతురు తెలుసుకోవడం ఇష్టం లేక పేపర్ ఆమెకి అందనివ్వడం లేదు పుణ్యమూర్తి గారు. ఈరోజు మాత్రం సువర్ణ తండ్రి కన్నా ముందు లేచింది. రాత్రి ఆయన ఇంటికి ఆలస్యంగా రావడంతో తొందరగా తెలివి రాలేదు. పేపర్ బాయ్ సువర్ణ చేతికే పేపర్ ఇచ్చి వెళ్ళాడు. ఆమె కుర్చీలో కూర్చుని ఆసక్తికరంగా పేపర్ తిరగేస్తోంది. అలా చూస్తున్న ఆమె దృష్టి ఓ చోట ఆగిపోయింది. రోజు రోజుకి విద్యార్థులపై విజయాన్ని సాధిస్తున్న లెక్చరర్, ఆ హెడ్డింగ్తో పాటు చిరునవ్వులు చిందిస్తున్న రాజేంద్ర ఫోటో ఉంది. అతని ఫోటో చూడగానే సువర్ణ బురుకుటి ముడిపడింది. ఆమె చూపులు ఆత్రంగా దాని కింద వివరాలన్నీ చదివాయి. పేపర్లో ప్రతి విషయాన్ని చదువుతుంటే సువర్ణ గుండెలు దడదళ్లాడాయి. పేపర్ని పట్టుకున్న ఆమె చేతులు వణుకుతున్నాయి. గాబరాగా దాన్ని మడతపెట్టి సోఫాలో పడేసింది. ఆతృతగా టెలిఫోన్ దగ్గరికి పరిగెత్తింది. ఆమె చేతివేళ్లు ఓ పక్క కంపిస్తూనే మరో పక్క నీలిమ ఇంటి నెంబర్ని డైల్ చేస్తున్నాయి. రిసీవర్ చెవికి ఆనించుకుంటూ చాలా నెమ్మది స్వరాన హలో అంది. అవతల ఫోన్ ఎత్తింది నీలిమ. హలో, నీలిమ స్పీకింగ్ అంది సహజ స్వరంతో. నీలిమ గారా? సువర్ణ గొంతు భయం వల్ల కంపిస్తోంది. నేను సువర్ణని మాట్లాడుతున్నాను. అన్నయ్యుంటే వెంటనే పిలవండి, అర్జెంట్ విషయం చెప్పాలి. ఆమె చాలా ఆదుర్దా నిండిన గొంతుతో అంటోంది. ఒక్క నిమిషం ఉండు, ఆయన్ని పిలుస్తాను. నీలిమ ఫోన్ పెట్టిన శబ్దం వినిపించింది సువర్ణ చెవులకి. ఆ ఒక్క నిమిషం ఆమె రిసీవర్ చేత్తో పట్టుకుని నిల్చుని తండ్రిగాని లేస్తాడేమో, తనని గమనిస్తాడేమోననే ప్రాణభయంతో చుట్టూ చూస్తూ కలవరంగా నిలబడింది. నిమిషం తర్వాత బల్ల మీద పెట్టిన రిసీవర్ని కుమార్ అందుకున్నాడు. చెల్లాయ్ పిలిచాడతను. అన్నయ్య. అన్ని రోజుల తర్వాత ఆ అన్నా చెల్లెళ్ళు ఒకరి గొంతు ఒకరు విన్నారు. ఆ ఆనందం వారిద్దరి రెప్పపాటు కాలం మౌనం మిగిల్చేసింది. సువర్ణే ముందుగా తేరుకుంది. అన్నయ్య, ఈరోజు పేపర్ చూశాను. ఇన్నాళ్ళు నాన్నగారు నాకు పేపర్ కూడా అందనివ్వడం లేదు. లక్కీగా ఇప్పుడు పేపర్ నా చేతిలో పడ్డంతో అన్నీ తెలుసుకోగలిగాను. నీకు గుర్తుందని అనుకుంటాను, ఓసారి నన్ను మన సందు మొదట్లో ఓ వ్యక్తితో చూశానని, అతను హీరోనా అని ఎన్నో ప్రశ్నించావు, జ్ఞాపకం ఉందా? ఆగింది సువర్ణ. వచ్చింది. అయితే? కుమార్ అయోమయంగా అడిగాడు. అతనెవరో కాదన్నయ్య, జ్యోతి మరణానికి కారకుడైన రాజేంద్ర. అతను ఎన్ని దొంగ సాక్ష్యాలు తెచ్చినా నా ఒక్క సాక్ష్యం చాలు అతను నేరస్తుడని చెప్పడానికి. సువర్ణ హద్దులు మీరిపోయిన ఆనందంతో స్వరాన్ని పెంచింది. ఎలా? నువ్వేం చేయగలవు? కుమారు ప్రశ్నలో నిరుత్సాహం ఓపక్క, ఉత్సుకత ఓపక్క వినిపించాయి. అతను నన్ను ప్రేమిస్తున్నానని, నా ప్రేమని పొందలేకపోతే పిచ్చివాడిగా మారిపోతానని వారానికో ప్రేమలేఖ రాసి నాకు కోవెల్లో అందించేవాడు. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని, లేదా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని రాసేవాడు. చెల్లాయ్! కుమార్ ముఖంలో అంతవరకు పడ్డ అలసట, ఆవేదన ఒక్క త్రుటి కాలంలో మాయమైపోయాయి. నీలు, విజయం మందే! అతను నీలం వైపు తిరిగి పిచ్చి ఆనందంతో అరిచాడు. నాకు తెలుసమ్మా, న్యాయం గెలుస్తుందని. ఆ ఉత్తరాలన్నీ కోర్టు ముందుంచితే పుణ్యమూర్తి గారు తన క్లయింట్ కోసం ఎందరి చేతనైనా అబద్ధాలాడించారో వాళ్ళందరి చేత చచ్చినట్లు నిజం కక్కిస్తారు. రాజేంద్ర ఆటకి పులి స్టాప్ పడింది. అతని అన్యాయానికి మంగళహారతి పాడే సమయం వచ్చింది. అతను చేసిన పాపాలకు. హఠాత్తుగా కుమార్ గొంతు మోగబోయింది. అతని చేయి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది. అతని దవడ ఎముక కరకరలాడింది. ఫోన్లో సువర్ణ గొంతు భయంగా నాన్నగారు అని వినపడింది. దాని వెనక ఆమె చెంప చెళ్ళుమన్న శబ్దం. ఆ శబ్దం వెనుక రిసీవర్ దన్మని పెట్టేసిన ధ్వని. ఒక్క క్షణం కుమార్కి మతిపోయినట్లయింది. అతని మస్తిష్కం పూర్తిగా మొద్దుబారిపోయింది. చైతన్యరహితుడై ఎలా ఉన్నవాడు అలాగే నిలిచిపోయాడు. ఏమైంది కుమార్? నీలిమ ఆందోళన పడుతూ అతని భుజాన్ని పట్టి కుదిపింది. స్పృహ తెచ్చుకున్నట్లు రెప్పలు టపటపా కొట్టి చూశాడతను. ఏం జరిగిందంటే మాట్లాడవేం కుమార్? సువర్ణ ఏం చెప్పింది? నీలిమ ఆతృతగా ప్రశ్నిస్తోంది. అతను చాలా క్విక్గా మూడ్లోకి వచ్చేశాడు. చేతిలో ఉన్న రిసీవర్ని హుక్కులో పడేశాడు. టేబుల్ మీద తాళాలు అందుకున్నాడు. మెరుపు వేగాన బయటికి పరిగెత్తి వెళ్ళి కారు డోరు తెరిచాడు. రెప్పపాటు కాలంలో అతను కారుని తన ఇంటివైపు పరిగెత్తించాడు. ఏం జరిగిందో అర్థం కాని నీలిమ అలాగే నిలిచిపోయింది. అక్కడ పుణ్యమూర్తి గారు కూతుర్ని నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తున్నారు. యు ఇడియట్!
కన్నతండ్రినే దొంగ దెబ్బతీయాలని చూస్తావా? అతను అసహ్యంగా చూశారు కూతురి ముఖంలోకి. నాన్న, సువర్ణ కళ్ళనీళ్లతో తండ్రిని చూస్తుండిపోయింది. ఏమే, నీ తండ్రికి వ్యతిరేకంగా వాదిస్తావా? నీ అన్నతో చేతులు కలిపి నన్నే ఓడించాలని చూస్తావా? నిన్ను ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్నాను కదే, కన్న తండ్రికి ద్రోహం చేయాలని నీకెలా అనిపించిందే? నాన్న, సువర్ణ బోరున విలపిస్తూ తండ్రి గుండెలపై వాలిపోయింది. ఛీ, నిన్ను చూస్తే అసహ్యం వేస్తోందే. ఆయన కూతుర్ని దూరంగా తోసేశారు. నాన్న, అలా మాట్లాడకండి నాన్న. మీకు ద్రోహం తలపెట్టాలని నేను అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లనే కదా అని ఆ జ్యోతికి న్యాయం చేయాలనుకున్నాను. తప్పా నాన్న? కన్న తండ్రి కన్నా ఆ దిక్కులేని జ్యోతి ఎక్కువైపోయిందా? నీకు మాటలొస్తున్నాయే, న్యాయమట న్యాయం. న్యాయం గురించి నీకేం తెలిసే మూర్ఖురాలా? ఆయన కూతురి దగ్గరకు వచ్చారు. ఆమె 2 భుజాల్ని చేతులతో గుజ్జుపట్టి తన వైపుకి తిప్పుకున్నారు. సువర్ణ, నీ తండ్రి ఎంత మంచివాడో అంత మొండివాడని నీకు తెలుసు. ఆ ఉత్తరాలన్నీ ఇలా ఇవ్వు. నాన్న, అవి కోర్టుకు వెళ్ళిన క్షణమే నీ తండ్రి శవాన్ని చూస్తావు. నీ అన్నకి నా మీద ఎలాగూ ప్రేమ లేదు, నీకు ప్రేమ లేదని నిరూపించుకుంటావా? నాన్న, సువర్ణ తండ్రి ముఖంలోకి వెరిదాన్లా చూసింది. వెళ్ళు. ఆయన కూతుర్ని విడిచిపెట్టారు. ఏ ఒక్క ఉత్తరం దాచినా నీ అన్నకి అందివ్వాలని చూసావో నేను ఫ్యాన్కి ఉరిపోసుకుని చేస్తాను, గుర్తుంచుకో. ఆయన వదనం రౌద్రంతో ఎర్రబడింది. కళ్ళు క్రోధంతో అగ్నిగోళాల్లా మారిపోయాయి. సువర్ణ ఒక్క క్షణం తండ్రి ముఖంలోకి చూసింది. ఆ క్షణాన నీలు, విజయం మందే అని పేగులు తెంచుకుని అరిచిన అరుపు ఆమె గుండెని 1000 ముక్కలు చేసింది. నన్ను క్షమించన్నయ్యా. ఆమె ఒక్క మారు వేదనగా 2 కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు రాలాయి. ఆ కన్నీటి బొట్లు జ్యోతి ఆత్మశాంతి కోసం రాల్చినవి. అన్న అపజయానికి కారణం తనే అని రాల్చినవి. ఆమె లోపలికి వెళ్ళి ఉత్తరాలన్నీ తెచ్చింది. మౌనంగా తండ్రి చేతుల్లో వాటినుంచింది. ఇంతేనా? ఇంకా దాచావా? నేనే సాహసం చేసినా ఇప్పుడే చేయగలిగేదాన్ని. ఇప్పుడే చేయలేని దాన్ని ఇంకెప్పుడూ చేయలేను. సువర్ణముఖం మరోవైపు తిప్పుకుంటూ అంది. పుణ్యమూర్తిగారు ఆ ఉత్తరాలన్నీ నేల మీద పోశారు. అగ్గిపెట్టి తీసి అగ్గిపుల్ల వెలిగించారు. ఆ పుల్లతో ఉత్తరాలన్నీ ముట్టించారు. కాగితాలన్నీ అంటుకున్నాయి. మంటలు పైకి లేస్తున్నాయి. సువర్ణ నిర్లిప్తంగా వాటి వంక చూస్తోంది. అదే సమయంలో కుమార్ కారు ఆ ఇంటి ముందు రాగింది. అతను కారు డోర్ తెరచుకుని అమాంతం కాలు కింద పెట్టాడు. ఒక్క పరుగున లోపలికి వెళ్ళాడు. లోపలికి అడుగుపెట్టిన అతను నేలపైన కాలుతున్న ఉత్తరాలను చూసి షాక్ తిన్నవాళ్లా నిలబడిపోయాడు. ఆ క్షణాన కుమార్ ముఖంలో కదలాడిన భావాలు ఏ కవి వర్ణనకు అందనివి. ఒక్క 10 నిమిషాల ముందు అతను గెలుపు తమదే అనుకున్నాడు. న్యాయం గెలిచిందని పొంగిపోయాడు. అన్యాయం మేడ నరకబడిందని గర్వించాడు. ఆ 10 నిమిషాల్లోనే పుణ్యమూర్తిగారు విజయాన్ని సాధించారు. కుమార్కి మతిపోయినట్లయింది. ఎంత నిగ్రహించుకుందామని అనుకున్నా అతను నిగ్రహించుకోలేకపోయాడు. తమ శ్రమ, తమ అరుపులు, తమ ఆవేశం, ఆవేదన అన్నీ ఆ మంటల్లో మాడి మసైపోయినట్లు అనిపించింది అతనికి. ఆ మంటలు అతని గుండెల్లో రేగుతున్నట్లున్నాయి. అతని కళ్ళు చెమరించాయి. తడైన కన్నుల ముందు ఆ మంటలు అటు ఇటు కదలాడుతున్నాయి. అతని చూపుల్లో అసహనం, ఓటమి. ఆయన చూపుల్లో విజయగర్వం, కొడుకు పొగరు అణిచానన్న తృప్తి. చూసావా, నీ సాక్ష్యాలు ఎలా మాడి మసైపోతున్నాయో ఆయన ఎగతాళిగా అన్నారు. వెటకారంగా నవ్వారు. సువర్ణ అన్నముఖంలోకి చూడలేకపోయింది. తన అసమర్థత న్యాయాన్ని కాటేసింది. అన్నయ్య విజయాన్ని అపహరించింది. ఆమె ఇక అతడి ఎదురుగా నిలవలేకపోయింది. గిరుక్కున వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకుంది. పుణ్యమూర్తిగారు పొకాలని నవ్వారు. పగలబడి నవ్వుతున్నారు. ఆయన నవ్వు తెరలు తెరలుగా వస్తోంది. పూర్ బాయ్, నీకు మొదటే చెప్పాను, నువ్వు తలదురుస్తుంది సింహం నోట్లో అని. ఆయన మళ్ళీ నవ్వారు. నవ్వండి, బాగా నవ్వండి, కడుపు ఉబ్బేదాకా నవ్వండి, కన్నీళ్ళు వచ్చేదాకా నవ్వండి. నవ్వుతాన్రా, ఇంకా నవ్వుతాను. మీ కుర్రకారు మా వంటి వారి మీద విజయాన్ని ఎప్పటికీ సాధించలేరని తెలిసి నవ్వుతాను అని మీరొక్కరు అనుకుంటే సరిపోదు లాయరు పుణ్యమూర్తి గారు. మీరు ఈరోజు మసి చేసింది నా సాక్ష్యాలను అనుకుంటున్నారేమో, నా మీద విజయాన్ని సాధించానని గర్విస్తున్నారేమో. కాదు లాయర్ గారు, మీరు కాల్చేసింది న్యాయాన్ని, మీరు సాధించింది అన్యాయాన్ని. 50 లక్షల కోసం మీ నిజాయితీని అమ్మేసుకున్నారు. డబ్బు కోసం కన్నబిడ్డతో శాశ్వతంగా బంధాల్ని తెంచేసుకున్నారు. అవునా? చూడండి పుణ్యమూర్తి గారు, మీరు మా యువతరం మీద సాధించిన ఈ విజయం కేవలం తాత్కాలికం. నేను గెలవకపోయినా, ఓటమి పొందినా ఏదో ఒకనాడు ఒక్కసారి మీ అంతరాత్మ ముందు నిలిచి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను గెలిచానా ఓడిపోయానా అని సమాధానం తప్పక దొరుకుతుంది. నిజమే, మేం ఓడిపోయాం. కారణం జ్యోతి బజారు మనిషి. ఆమె ఎవరితోనో తన సరదా తీర్చుకుని అమాయకుడైన రాజేంద్ర గారిని వీధిలోకి లాగింది. నీలిమ ఎంతో గౌరవనీయులైన రాజేంద్ర గారిని అల్లరిపాలు చేసింది. అందుకే మేం ఓడిపోయాం.
మీరు న్యాయానికి మారుపేరు. అందుకే ధర్మం గెలిచింది. న్యాయాన్ని ఎంతో సామర్థ్యంతో నిలబెట్టిన ఓ న్యాయవాది, మీకు మా జోహార్లు. నా విద్యార్థులందరి తరపున ఓటమిని అంగీకరిస్తూ మీకు శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాను. మీరు సాధించిన ఈ విజయానికి కన్న కొడుకుగా గర్విస్తున్నాను. గుడ్ బై. కుమారు చొప్పున వెనుతిరిగి వీధిలోకి నడిచాడు. పుణ్యమూర్తి గారు గర్వంగా మీసం మిలేశారు. నువ్వు నా దారిలోకొస్తున్నావు కుమార్. నువ్వు నీ వెనకున్న ఆ వానర సైన్యం శరణని నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. తండ్రి వద్దు అనుకుని వెళ్ళిన వాడివి. మీరే కావాలి నాన్న, మూర్ఖంగా మీతో తలపడ్డాను అని నా కాళ్ళు పట్టుకోవాలి. పుణ్యమూర్తి గారు ఇంకా తన అహంకారంలోనే ఉన్నారు. ఆయనకి తెలీదు కుమారు ఎంతో అసహ్యంతో వెనుతిరిగి వెళ్ళిపోయాడని. కుమారు ఏదో ఒక రోజున తన కాళ్ళు పట్టుకుంటాడని ఆయన ఆశపడుతున్నారు. అది జరగని పని అని ఆయనకి తెలీదు. ఆ రోజు 5వ తారీఖు. వాయిదా వేయబడిన జ్యోతి ఆత్మహత్య కేసు గురించి కొత్త వాదన బయలుదేరింది. లాయర్ పుణ్యమూర్తి గారు చూపిస్తున్న దారుణ సత్యాన్ని చూసి భరించనట్లు ఆకాశం రెండుగా ఉరిమింది. ఆ అపవాదు సహించలేనట్లు ప్రకృతి పెళపెళ ఆర్భాటాలు చేసింది. ఆయన చేతిలో ఓ ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్నది కుమార్ ప్రభ. దాన్ని చూడగానే ప్రభకు తన చుట్టూరా ఉన్న ప్రపంచం గిరగరా తిరిగిపోతున్నట్లయింది. అబద్ధం. ఆ ఫోటో న్యాయాన్ని నాశనం చేయడానికి సృష్టించబడింది అని ఆమె అరవాలనుకుంది. కానీ గొంతుని అసక్తత నొక్కివేసింది. న్యాయాన్ని కాపాడవలసిన న్యాయమూర్తి గారే ఇది సత్యం, ఇది ధర్మం అంటూ, అందుకు నేను సాక్ష్యం అంటూ నిలబడి ఆమె గొంతుని 2 చేతులతో నొక్కేశారు. యువర్ ఆనర్, ఈ కేసుకి మూలం ఈ ఫోటో. రాజేంద్ర గారు లాయర్ ప్రభగారి గదిలో ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే ఇది దొరికిందట. అయితే ఈ కేసు జరగకముందు, జ్యోతి మరణానికి ముందు అసలు జరిగిందేమిటంటే, రామచంద్రం గారు విట్నెస్ బాక్సులో నిల్చునున్నారు. కుమార్ వదనం ఒక్క నెత్తురు చుక్క లేనట్లు తెల్లగా పాలిపోయింది. ఎప్పుడైతే తండ్రి తనకి మిగిలిన ఒకే ఒక్క సాక్ష్యాన్ని మంటబెట్టి తగలబెట్టాడో అప్పుడే అతను ఓటమికి శిరస్సు వంచేశాడు. తండ్రి సమర్థతని ఎరిగిన తను ఆయన ముందు అసమర్థుడిలా చేతులు కట్టుకుని కూర్చున్నాడు. రామచంద్రరావు గారిని ప్రశ్నిస్తున్నారు పుణ్యమూర్తి గారు. మీ అబ్బాయికి మీ కోడలికి మధ్య జరిగిన వాదాన్ని ఇప్పుడైనా కోర్టుకు చెప్పండి. చెయ్యని నేరానికి మీ అబ్బాయి 10 మంది చేత చీ అనిపించుకోవడం మీకు ఇష్టమా? మీరే గాని ఒక్కసారి నోరు విప్పితే కుమార్ లాంటి వ్యక్తి ఏ స్వార్థంతో మీ అబ్బాయిని ఇలా రచ్చకీడ్చింది ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి జరిగింది చెప్పండి అర్థిస్తున్నట్లు అన్నారాయన. నిట్టూర్పు విడిచారు రామచంద్రరావు గారు. ఈ విషయాన్ని బయట పెట్టాలని నేను గాని నా కొడుకు గాని అనుకోలేదు. ఈ రహస్యాన్ని మా ఇద్దరిలోనే దాచుకోవాలనుకున్నాం. కానీ నా కొడుకు సంఘంలో ఒక నీచుడిగా పరిణింపబడ్డం ధర్మం కాదని ఈ నిజాన్ని సాహసం చేసి వెల్లడిస్తున్నాను. ఆయన కోడలి ముఖంలోకి చూసి తక్షణం తల తిప్పేసుకున్నారు. జనమంతా ఊపిరి తీయడం కూడా మరిచిపోయారు. ఆయన చెప్పబోయే మాటల్లో ఏ ఒక్క అక్షరమైనా తాము తీసే ఊపిరి శబ్దంలో కొట్టుకుపోతుందేమోనన్న భయంతో ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఒక రాత్రి నాకు మెలకు వచ్చింది. గొంతు దాహంతో ఎండిపోతోంది. మంచినీళ్ళ కోసమని గది దాటి బయటకొచ్చాను. ఆ పక్కనే నా కొడుకు గది. వాళ్ల గదిలో లైటు వెలుగుతోంది. వాళ్ల గది ముందు నుంచి వెళుతుండగా లోపల నుంచి మా రాజా గొంతు వినిపించింది. ప్రభా, నీకేం మతిపోయిందా? నా నుంచి నీకు విడాకులు కావాలా? ఏం, నేను నీకేం లోపం చేశానని? మీరు లోపం చేశారని కాదు, మీతో కోపరం చేయడం నాకే ఇష్టం లేదు. ప్రభు గొంతు నిర్లక్ష్యంగా వినిపించింది. నువ్వు కుమార్తో సినిమా హాల్లో కనిపించావని నిన్ను నేను అనుమానిస్తానని భయపడుతున్నావా ప్రభా? అది తప్పని అనను. అతను నీకు తెలిసినవాడే ఉండొచ్చు, లేదా అతని పక్క సీటు దొరుకుండొచ్చు. అంత చిన్న విషయానికి నిన్ను నేనేదో అంటానని భయపడి విడాకుల దాకా వస్తావా? చూడండి, కుమార్తో సినిమాలకే వెళతాను, షికార్లకే వెళతాను, నా ఇష్టం. నాకు కావలసింది మీ నుంచి విడాకులు. ఇస్తారా ఎవరా? క్షమించు ప్రభా, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను జీవించలేను. నువ్వెలా ఉన్నా నేను కాదన్ను, కానీ నా నుంచి దూరం కాకు. నా పాపని తల్లిలేందని చేయకు, రాజా అర్దింపుగా అంటున్నాడు. చూస్తాను, మీరెలా విడాకులెవరో 10 మందితో మిమ్మల్ని చీ అనిపించి నేను గర్వంగా మీ నుంచి తప్పుకుంటాను. కోడలు ఆవేశంతో అంటోంది. వెంటనే లోపలికి వెళ్ళి ఇద్దరికీ సర్ది చెప్పాలనుకున్నాను. అయితే అర్ధరాత్రి సమయంలో నేను గాని ఆ పనిచేస్తే కోడలి ఆవేశం మరింత అధికమవుతుంది. అందుకే మౌనంగా గదిలోకి వచ్చేశాను. ఆ మర్నాడు రాజాని నా గదిలోకి పిలిచి రాత్రి నేను విన్నదంతా చెప్పి ఏం జరిగిందని ప్రశ్నించాను. నాన్నగారు, మీ మీద ప్రమాణంగా చెప్తున్నాను. ప్రభ ఆ కుమారుతో 3-4 సార్లు కనిపించినా నేను తనని నిలదీసి అడగలేదు. చాలా రోజుల నుంచి తనే నాతో విడాకులు కావాలని అంటోంది అని చెప్పాడు రాజా. రామచంద్రరావు గారి మాటలు వింటున్న ప్రభ శిరస్సు భూమిలోకి కుంగిపోయింది.
యువర్ ఆనర్, రామచంద్రరావు గారు చెప్పిన కథనం బట్టి లాయర్ ప్రభగారు, విద్యార్థి నాయకుడు కుమార్ కలిసి ఏదో నాటకం ఆడారని స్పష్టమవుతోంది. ఈ నాటకానికి జ్యోతి మరణం చక్కటి దోహదాన్నిచ్చింది. నీలిమ ప్రేమని తిరస్కరించి రాజేంద్ర ఆమెకి శత్రువయ్యాడు. అదో అవకాశంగా కుమార్కి ఉపయోగపడింది. నీలిమని పావుగా వాడుకున్నారు. విద్యార్థుల్లో అర్థంలేని ఆవేశాన్ని కలిగించారు. రాజేంద్ర గారిని కోర్టు ముందు అవినీతిపరుడుగా, అశ్లీలవంతుడిగా నిలబెట్టాలని వారిద్దరూ నీలిమ పగ తీరడానికి సహాయపడుతున్నట్లు నటించారు. ఇలా ఎందుకు చేశారు అన్నది లాయర్ ప్రభగారికి, కుమార్కే తెలియాలి. ప్రభగారు, కుమార్ కలిసి రాజేంద్ర గారిని అపరాధిగా సంఘంలో నిలబెడితే ప్రజల్లో తమ పట్ల సానుభూతి బాగా లభిస్తుందని ఆశించారు. అతను ఆడపిల్లల ప్రాణాల్ని బలిగొనే రాక్షసుడని నిరూపణైతే అతని నుంచి వేరుపడ్డ లాయర్ ప్రభగారిని సంఘం ఆదరిస్తుందని, ఆవిడ ఏం చేసినా ఆమోదిస్తుందని బాగా ఆలోచించే ప్రభగారు, కుమార్ కలిసి అతన్ని శీలం లేనివాడిగా నిరూపించాలని విశ్వ ప్రయత్నం చేశారు. అయితే న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. చివరి క్షణాల్లో రామచంద్రరావు గారు లాయర్ ప్రభగారు, కుమార్ కలిసున్న ఫోటో చూపించి నిజాన్ని చెప్పి తన కొడుకు అన్యాయానికి బలైపోకుండా కాపాడుకున్నారు. కాబట్టి యువర్ ఆనర్, కుమారి జ్యోతి మరణానికి లెక్చరర్ రాజేంద్ర గారు కారణం కాదని, నీలిమని ఆయన ప్రేమించలేదని నిరూపించడం జరిగింది. కావున లెక్చరర్ రాజేంద్ర గారికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. 12/2/82 నాటి కేసు కుమారి జ్యోతి మరణానికి రాజేంద్ర గారు కారణం కాదని నిరూపించబడింది. ఆయన ప్రవర్తన మంచిదే అని, ఆయన నీలిమ పట్ల ఎటువంటి ఆగాయిత్యాల్ని చేసి ఉండలేదని నిరూపించబడింది. విద్యార్థులు ఆవేశపరులు. వారి ఆవేశాన్ని ఆసరాగా తీసుకుని లాయర్ ప్రభగారు భర్త మీద నేరం ఆరోపించాలనుకోవడం చాలా అసమంజసం. కాబట్టి లెక్చరర్ రాజేంద్ర నిరపరాధని కోర్టు వారు భావించి ఈ కేసు కొట్టివేయడం జరిగింది. న్యాయమూర్తి గారి తీర్పు విన్న విద్యార్థుల ముఖాలు నల్లగా మాడిపోయాయి. రాజేంద్రని తోటి లెక్చరర్స్ ఆకాశానికి ఎత్తేశారు. ప్రిన్సిపాల్ గారు కోర్టు ఆవరణలో రాజేంద్ర గారిని తమ కాలేజీలో సన్మానించదలుచుకున్నాను అని చెప్పి అతన్ని తన హృదయానికి హత్తుకున్నారు. మీరు ఓ విష వలయంలోంచి బయటపడ్డారు. ఈ స్టూడెంట్స్కి లెక్చరర్స్ అంటే గౌరవం లేదు, చదువు అంతకన్నా అవసరం లేదు, అవకాశం దొరికితే చాలు మేం పెద్ద నిజాయితీ పొరలం అన్న ఫోజు పెట్టేసి స్ట్రైక్స్ ప్రారంభించి కాలేజీలు ఎగ్గొట్టేస్తారు. ఇన్నాళ్ళకి వాళ్ళ రోగాల్ని కుదిరిచే లెక్చరర్ వచ్చారు. మీరు మన కాలేజీ పొరువు నిలబెట్టడమే కాదు, కుర్రాళ్ల తలపోగురు దించారు అన్నారాయన గర్వంగా. కుమార్ శిరస్సు భూమిలోకి కుంగిపోయింది. ప్రభ కోర్టు హాల్లోంచి మౌనంగా బయటకొచ్చింది. ప్రభ అతి కష్టం మీద అడుగులేస్తోంది. తోటి లాయర్స్ ఆమెని అవహేళనగా చూస్తున్నారు. కొందరు ఆవిడ్ని గురించే గుసగుసలాడుకుంటున్నారు. ఆమెకు తెలుసు వారి చూపులు పొదునైన బాకుల్లా తనని గుచ్చుకుంటాయని. ఆమె ఎవరినీ చూసే స్థితిలో లేదు. ఎలాగో అతి కష్టం మీద బయటకొచ్చింది. ఆమె కోసం సిద్ధంగా ఉంది ట్యాక్సీ. ఆమెని చూడగానే డ్రైవర్ తలుపు తెరచి నిల్చున్నాడు. మేడం. ప్రభ కాలు ట్యాక్సీలో పెట్టబోతుండగా కుమార్ పిలిచిన పిలుపు వినపడింది. ఆమె తల తిప్పి చూసింది. నన్ను క్షమించండి. కుమార్ గొంతు జీరబోయింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అతను 2 చేతులు జోడించాడు. నా వల్ల నేనేం నష్టపోలేదు. నువ్వు అనవసరంగా బాధపడకు. నా బాధల్లా నువ్వు విజయాన్ని సాధించలేకపోయావనే. ప్రభ తన కళ్ళల్లో తిరుగుతున్న కన్నిటిని అతనికి చూపించడం ఇష్టం లేక చొప్పున ట్యాక్సీ ఎక్కేసింది. డ్రైవర్ పోనీ అందామే. మరుక్షణం ట్యాక్సీ దుమ్ములేపుకుంటూ ముందుకు కదిలిపోయింది. కుమార్ అలాగే నిలిచిపోయాడు. అంతలో ఎవరో అతని భుజాన్ని బలంగా నొక్కిపట్టారు. ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. రాజేంద్ర చెయ్యి కుమార్ భుజం మీదుంది. అతను మెత్తగా నవ్వుతున్నాడు. జ్యోతి చావుకి నేనే కారణమని ఎన్నిసార్లు అరుస్తావు? 100 సార్లు కదూ? అతను వ్యంగ్యంగానేసి ముందు కదిలాడు. పుణ్యమూర్తి గారిని ప్రతి లాయర్ కంగ్రాట్స్ చేస్తున్నారు. మీరు కేసు తీసుకున్నప్పుడే అనుకున్నాం గెలుస్తారని అంటున్నారంతా. ఆయన కళ్ళు గర్వంతో వెలిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరితో చెప్తూనే కొడుకు వద్దకొచ్చారు. అనుకున్నది సాధిస్తానన్నావు. ఏం సాధించావు? 10 మందిలో అవమానాన్ని. ఆ ప్రభని నీ తరపున వాదించేందుకు పెట్టుకున్నావు. కానీ చివరికి ఏం జరిగిందో చూసావా? నీకు బలం ఉండొచ్చు, అయితే ఎదుటివాడి సత్తా ఎంతో చూసుకుని మరీ పోటీ చెయ్యాలి. జరిగిందేదో జరిగిపోయింది. బుద్ధిగా ఇంటికి తెచ్చేయి. రాజేంద్ర గారు పార్టీ ఇస్తానని అంటున్నారు. ఆ పార్టీకి వచ్చి ఆయనకి సారీ చెప్పుకుని ఆయనతో స్నేహాన్ని పెంచుకో. పుణ్యమూర్తి గారు కొడుక్కి నచ్చజెప్పే తీరులో మాట్లాడి ముందుకు కదిలిపోయారు. కుమార్. నీలిమ కంఠం రుద్దపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. దీనికి అంతటికీ కారణం నేనే. నా వల్లనే ఆవిడ నువ్వు అవమానాలకి గురయ్యారు. నేనే గాని సాహసించి ముందుకు రాకుండా ఉంటే నువ్వు అందరిలో తలదించుకునేవాడివి కావు. నీలిమ కళ్ళల్లో నిండిన నీళ్లు జారి చెంపల మీదకు పడ్డాయి. విషాదంగా నవ్వాడు కుమార్.
నువ్వేం చేస్తావు నీలు? ఇది నా అసమర్థత, నా బలహీనత. నాకు బలం ఉందని గర్వించానే గాని నా ఎదుటివాడి బలాన్ని అంచనా వేయలేదు. పిచ్చిగా పోటీకి తలపడ్డాను. ఫలితంగా చిత్తుగా ఓడిపోయాను. మీరే నన్ను క్షమించాలి. అతని వదనం చిన్నబోయింది. గొంతు వేదనగా పలికింది. విద్యార్థుల మీద లెక్చరర్ విజయం పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో వేశారు. లెక్చరర్ని పొగుడుతూ విద్యార్థుల ఆవేశాలను గురించి వ్యంగ్యంగా రాశాయి పేపర్స్. కాలేజీలన్నీ తెరిచారు, స్కూళ్ళు తెరిచారు. మళ్ళీ యథావిధిగా ప్రతి ఒక్కరూ పుస్తకాలు చేతబట్టి క్లాసులకి హాజరయ్యారు. కుమార్ నీలిం మాత్రం కాలేజీ మానేశారు. సువర్ణని పుణ్యమూర్తి గారు కాలేజీకి పంపించడం మానేసి ఇంటి దగ్గరే ట్యూషన్ ఏర్పాటు చేశారు. కుమార్ ధనుంజయ గారింట్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతానికి ఊరంతా ప్రశాంతంగా ఉంది. కానీ రాజేంద్ర మాత్రం ప్రశాంతంగా లేడు. పుణ్యమూర్తి గారిని పిలిచి తోటి లెక్చరర్స్తో ఫ్రెండ్స్తో బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చాడు. తనని గెలిపించినందుకు అందరిలో లాయర్ పుణ్యమూర్తి గారికి మంచి కారు ప్రజెంట్ చేశాడు. అన్నీ చేస్తున్నా అతని దృష్టి మాత్రం కుమార్ మీద ఉంది. అతన్ని తలుచుకున్నప్పుడల్లా మనసులో పగ రగులుకుంటోంది. 50 లక్షలు తన చేత వేస్ట్ చేయించాడు. అందమైన భార్యని తన నుంచి దూరం చేశాడు. వీటికి బదులు తీర్చుకోందే అతనికి ప్రశాంతమైన నిద్ర పట్టడం లేదు. అతన్ని దెబ్బతీయాలి, చావు దెబ్బతీయాలి. రాజేంద్ర అన్న పేరు వింటూనే అతను నిద్రలో కూడా ఉలిక్కిపడి లేవాలి. కుమార్ని దెబ్బతీయడానికి మళ్లీ మరో 1000 రూపాయలు ఖర్చు చేశాడు రాజేంద్ర. అప్పుడు సమయం 11 అయింది. ఎలాంటి గొడవలు లేకపోవడంతో ఊరంతా కాకపోయినా చాలా మట్టుకు నిద్రలో ఉంది. కొన్ని వీధులు మరీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కుమార్ కారు మెల్లగా నడుపుతున్నాడు. ఎదురుగా పెద్ద బిల్డింగు కట్టడం కనిపిస్తోంది. ఇంకా కడుతున్నారది. ధనుంజయ గారి కుటుంబ వ్యవహారాలన్నీ ఈ మధ్య కుమారే చూస్తున్నాడు. అక్కడికి 15 మైళ్ళ దూరంలో ఆయన మిల్లుంది. సాయంత్రం ఆ మిల్లుకెళ్ళి వ్యవహారాలన్నీ చూసి తిరిగి వస్తున్నాడతను. ప్రతిరోజు వెళుతున్న రూటే కావడాన డ్రైవింగ్ మీద ఏకాగ్రతని చూపించడం లేదు. బిల్డింగ్ని చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్న అతను యథాలాపంగా దృష్టిని రోడ్డు మీదకి మళ్లించాడు. రోడ్డు మీద ఎవడో అస్తవ్యస్తంగా పడున్నాడు. కుమార్ అతనికి కొద్ది దూరంలో కారాపాడు. డోరు తెరచి కాలు కింద పెట్టాడు. కాలు పెడుతున్నప్పుడు అతను క్షణం ఆలోచిస్తే బావుండేది. అయితే అతనికి ఎలాంటి ఆలోచన రాలేదు. రాజేంద్రకి తనపై ఇంకా ద్వేషం సశేషంగా మిగిలిపోయిందని ఊహించలేని అతను ఆ మనిషి తపతాగి రోడ్డుకి అడ్డంగా పడ్డాడని మాత్రమే భావించాడు. అతడి దగ్గరగా వెళ్ళాడు. బాగా వంగి అతన్ని తన వైపు తిప్పాడు. అంతే, ఆ వ్యక్తి స్ప్రింగులా 2 కాళ్ళు పైకి లేపి బలంగా కుమార్ పొట్లో గుద్దాడు. బంతిలా వెనక్కి పడ్డాడతను. కడుపులో పేగులన్నీ ఉండచుట్టుకున్నట్లయింది. ఆ వ్యక్తి రెండోసారి దెబ్బతీస్తాడని తెలిసి బాధని బిగబట్టుకుని లేచి నుంచున్నాడు. అప్పటికే ఎదురుగా 5 మనుషులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరి చేతుల్లో ఇనప చైన్స్ మెరుస్తున్నాయి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు పచ్చి నెత్తురు తాగిన వాళ్లలా కనిపిస్తున్నారు. ఎవరు మీరు? మీకు నేనేం అపకారం చేశానని ఈ తిరుగుబాటు? కుమార్ ఆవేశంతో ప్రశ్నిస్తూనే అడుగులు వెనక్కి వేస్తున్నాడు. మేం ఎవరమైతే నీకెందుకు బే? మా రాజేంద్రబాబు నిన్ను చావుగట్టమన్నాడు. కొడతాం అంతే. వాళ్ళు వికృతంగా నవ్వుతూ ముందుకొస్తున్నారు. అతను మెరుపు వేగాన కారు దగ్గరికి పరిగెత్తాడు. కారు దగ్గర 2 వస్తాదుల్లాంటి వాళ్ళు నిల్చునున్నారు. వాళ్ల చేతుల్లో కత్తులు ఆ చీకట్లో మిలమిలా మెరుస్తున్నాయి. అతను గిరుక్కున వెనుతిరిగాడు. ఆ 5 యమదూతల్లా ముందుకొస్తున్నారు. అతనేం సినిమా హీరో కాదు. వాళ్ళ చేతుల్లో కత్తులు అమాంతం గాల్లోకి ఎగరగొట్టి వాళ్ల మీదకి జంప్ చేసి వాళ్ళని చావగొట్టడానికి. అతను సామాన్య మానవుడు. కుమార్ సహజంగా పిరికివాడు కాదు, పరమ మొండివాడు. అయినప్పటికీ అతను సాహసించలేకపోయాడు. ఆ టైంలో తను ఏమాత్రం సాహసం చూపినా అది శుద్ధ దండగని తెలుసు. అందుకే ముందుకి పరిగెత్తాడు. పట్టుకోండ్రా, పారిపోతున్నాడు. ఒకడు అరుస్తూనే చేతిలో కత్తిని అతని మీదకి విసిరాడు. సూటిగా ప్రయాణించి వెన్నులో దిగబడాల్సిన కత్తి అతను పక్కకి తిరగడంతో జబ్బలో దిగబడింది. అమ్మా! కుమార్ బాధగా అరిచాడు. అతనికి ఆకాశంలో నక్షత్రాలన్నీ తన కళ్ళల్లో కనిపించాయి. చుట్టూ ఉన్న ప్రదేశం గిరగిరా తిరిగిపోసాగింది. అదే సమయంలో రెండోవాడు కత్తి విసిరాడు. ఈసారి అతను చొప్పున తల వంచాడు. కత్తి అతని పైనుంచి వెళ్ళి ఎక్కడో చీకట్లో పడింది. కుమార్ తన బాధనంతటినీ బిగబట్టి జబ్బలోంచి కత్తి తీశాడు. వాళ్ళు 7 అతన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడానికి పరిగెత్తి వస్తున్నారు. కుమార్ చేతిలో కత్తిని కసిగా ఒకడి మీదకు విసిరాడు. మెరుపు వేగానొచ్చినది ఒకడి కాలిలో దిగబడింది. వాడు గావుకేక పెట్టాడు. కుమారు రేసు గుర్రంలా దౌడు తీశాడు. వాణ్ణి వదిలిపెట్టకండి, చంపండి! దెబ్బతిన్నవాడు అరుస్తూ కింద పడ్డాడు. కుమార్ వెనక్కి తిరిగి చూడలేదు. బిల్డింగ్ మీదకి పరిగెత్తాడు. అదే అతను చేసిన పొరపాటు.
వాళ్ళు దానిమీదకి ఎక్కుతున్నారు. రక్తంతో చొక్కా తడిసిపోతోంది. ఒంట్లో రక్తమంతా అక్కడ్నుంచే పోతున్నట్లు శరీరం గాల్లో తేలిపోతోంది. కాళ్లలో శక్తి తరిగిపోతోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. అతను చివరిదాకా వచ్చి ఆగిపోయాడు. అక్కడ్నుంచి వెళ్ళడానికి కుమార్కి మరో మార్గం కనిపించలేదు. వాళ్ళు 6 పైకొచ్చారు. వారి చేతుల్లో చైన్స్ మెరుస్తున్నాయి. వాళ్ళ చూపులు వికృతంగా ఉన్నాయి. మా మనిషినే దెబ్బతీస్తావురా? నీకెంత పొగర్రా? ఇప్పుడు రారా దమ్ముంటే. వాళ్ళు వికృతంగా నవ్వుతూ కుమార్ మీదకి చైన్స్ తిప్పుతూ వస్తున్నారు. అతని అడుగులు వెనక్కి పడుతున్నాయి. 1, 2, 7 అడుగులు పడ్డాయి. 8వ అడుగు వేశాడు. అంతే. అక్కడ తగిలింది అతనికి శూన్య ప్రదేశం. ఆ శూన్యంలోకి పాదాలు వేసిన తను తలకిందులుగా గాల్లోకి పడ్డాడు. అప్పుడే అతను చేసిన ఆహాకారం ఆ నిశ్శబ్ద సమయంలో భయంకరంగా వినిపించింది. అతను చేసిన ఆ హృదయ విదారకమైన ఆర్తనాదం ఆ బిల్డింగ్కి కొద్ది దూరంలో ఉన్న ధర్మసత్రంలో నిద్రపోతున్న వాళ్ళకి వినిపించింది. ఆ కేకకి ఇంకా మేలుకునున్న కొందరు మిగతా వాళ్ళని లేపేశారు. అంతా కలిసి బిల్డింగ్ వద్దకి చేరుకున్నారు. అక్కడ నేల మీద పడున్న కుమార్ శరీరాన్ని చూశారు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న అతన్ని వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో వాళ్ళు కుమార్ జేబులో ఉన్న అడ్రస్ కార్డు చూసి ధనుంజయ్ గారికి వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పారు. క్షణాల్లో అతని యాక్సిడెంట్ గురించి ఫోన్ల మీద అందరికీ తెలిసిపోయింది. విద్యార్థులంతా హాస్పిటల్కి చేరిపోయారు. ఒంటి మీద తెలివిలేక రక్తసిక్త శరీరంతో మృత్యుముఖంలో ఉన్న తమ ప్రియమిత్రుని చూసి అందరి కళ్ళు వర్షించాయి. కుమార్కి గాని ఏదైనా జరిగితే రాజేంద్ర రక్తం కళ్ళ చూస్తాం అనుకున్నారు అంతా ఆవేశంతో. ఆ మర్నాడుదయం స్పృహొచ్చింది కుమార్కి. అతనికి ప్రమాదం జరిగినట్లు ఉదయమే పుణ్యమూర్తి గారికి తెలిసింది. మీ అబ్బాయిని ఎవరో కొట్టేశారట పుణ్యమూర్తి గారు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ హాస్పిటల్లో ఉన్నాడట. బ్రతకడేమో అంటున్నారట డాక్టర్స్ అని చెప్పారెవరో. ఈ సంఘటన మాత్రం పుణ్యమూర్తి గారిని బాగా కదిల్చివేసింది. కుమార్ అంటే ఆయనకి పంచ ప్రాణాలు. కేవలం పంతం పట్టుదల కోసం అతన్ని వదులుకున్నారు. అతను బ్రతకడం కష్టమంటున్నారు డాక్టర్స్. పంతం పట్టుదల వదులుకొని అతన్ని బ్రతికించుకోండి, లేదా కడసారి చూపుకైనా వెళ్ళండి అని మెత్తమెత్తగా చివాట్లు వేశారు చుట్టూ ఉన్న మనుషులు. అతను తక్షణం కూతుర్ని తీసుకుని వెళ్లారు. వెళుతున్నప్పుడు 2 జేబుల నిండుగా డబ్బు తీసుకెళ్లారు. ఆయన హాస్పిటల్కి రాగానే విద్యార్థులంతా అసహ్యంగా చూశారు. కొందరు ఆయన్ని చూడగానే ఛీ అని ఉమ్మేశారు. మీ అబ్బాయి చచ్చాడో బ్రతికాడో చూడ్డానికి దయచేశారా లాయర్ గారు? ఆనంద్ ఏహ్యతగా అన్నాడు. వీల్లేదు, మీరు వాణ్ణి చూడ్డానికి మేము అంగీకరించాం. దయచేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. నరేష్ అసహనంగా అరిచాడు. ఆయనకి వాళ్ల మాటల కన్నా కొడుకు రాసిన చీటీ నరకయాతన్ని కలిగిస్తోంది. విద్యార్థులు ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నంతలో డాక్టర్ వచ్చాడు. అనవసరంగా ఆవేశంతో రెచ్చిపోకండి ఫ్రెండ్స్ అంటూ డాక్టర్ విద్యార్థుల్ని శాంతపరిచాడు. డాక్టర్ గారు, నేను తప్పే చేయొచ్చు. దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? నా కొడుకుని చూడనివ్వండి. వాణ్ణి బ్రతికించుకునే అవకాశం ఇవ్వండి. పుణ్యమూర్తి గారి స్వరం రుద్ధమైపోయింది. క్షమించండి పుణ్యమూర్తి గారు. డాక్టర్ జేబులోంచి ఓ చీటీ తీసి ఆయనకి చూపించాడు. ఇదిగో, ఈ చీటీ మీ అబ్బాయికి తెలివొచ్చాక అతి కష్టం మీద రాశాడు. దీన్ని మీకెమ్మని చెప్పాడు అన్నాడు. పుణ్యమూర్తి గారు ఆతృతగా ఆ చీటీ అందుకొని చూశారు. లాయర్ పుణ్యమూర్తి గారు, మీరు ఎన్నాళ్ళు సంపాదించిన సంపదంతా న్యాయ మార్గంలోనే అనుకున్నాను. కానీ కాదని తెలిసిపోయింది. ఆ పాపపు సంపాదనతో పెరిగిన నేను చచ్చిపోతే ఆనందమే. ఒకవేళ బ్రతికితే నా ఒంట్లోంచి బయటకు పోయిన రక్తమంతా మీ పాపపు సంపాదనేనని భావిస్తాను. ఆ నీచమైన ధనంతో నాకు వైద్యం చేయించొద్దు. దయచేసి నన్ను చూడాలని ఆశించొద్దు. మీకేం కాని కుమార్. ఆయన కళ్ళల్లోంచి జలజల కన్నీళ్లు రాలి ఆ అక్షరాల్ని తడిపేశాయి. నేను నీకు శత్రువునైపోయినా కుమార్, ఇదంతా నా స్వయంకృత అపరాధం. ఆయన 2 చేతుల్లో ముఖాన్ని దాచుకున్నారు. ఆయన వెనుతిరిగి వెళ్ళిపోతుంటే విద్యార్థుల గుండెల్లో మంటలు చల్లారినట్లయ్యాయి. ధనుంజయ్ గారు కుమార్ని బ్రతికించుకోవడం కోసం డబ్బుని మంచినీళ్లలా ఖర్చు చేశారు. ఆయన డబ్బు తోటి విద్యార్థుల ప్రార్థనలు వృధా పోలేదు. కుమార్కి ప్రాణగండం తప్పింది. అయితే డాక్టర్ చెప్పిన విషయం ఆయన్ని నిలువున కొంగదీసింది. విద్యార్థుల్ని ఆవేశపరులను చేసింది. అతనికి ప్రాణగండం తప్పింది, కానీ సంతానం కలిగే అవకాశాన్ని కోల్పోయాడాయన అని చెప్పారు డాక్టర్. నువ్వు ఊ అను కుమార్. ఆ రాజేంద్ర కీళ్ళు కాళ్ళు విరిచి పోగులు పెడతాం అన్నారు విద్యార్థులంతా ఉద్రేకంతో ఊగిపోతూ. విషాదంగా నవ్వాడతను. ఓడిపోయిన మనం ఏం చేసినా సంఘం మన యువతరానికి పగ ప్రతీకారాలు తప్పిస్తే మరేం లేవంటుంది. కాబట్టి మీరు ఆవేశానికి గురికాకండి. అయితే అసమర్థులా చేతులు కట్టుకుని కూర్చోమంటావా? మనం అసమర్థులం కామా? సమర్థులమైతే జ్యోతి మరణం ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది నిరూపించేవాళ్ళం.
అన్ని ప్రగల్భాలు పలికిన నేను చేతకాని వెధవలా మంచం మీద రెస్ట్ తీసుకుంటున్నాను. నేను బ్రతికే కన్నా చచ్చిపోతే బాగుండేది. నా అపజయం, నా ఆవేదన కలకాలం నా వెన్నంటి ఉండాలని కాబోలు దేవుడు నన్ను బ్రతికించేశాడు. కుమార్ తన కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నిటిని స్నేహితులకి చూపించడం ఇష్టం లేక తల పక్కకి తిప్పేసుకున్నాడు. అందుకేరా మమ్మల్ని ఆజ్ఞాపించు, వాడి 2 కాళ్ళు విరిచేస్తాం. నిన్ను కొట్టించినట్లు మేం సాక్ష్యం తీసుకురాలేనట్లే వాడిని కొట్టినట్లు సాక్ష్యం ఉండదు. ఆనంద్ ఉద్రిక్తతగా అన్నాడు. అందువల్ల జ్యోతి ఆత్మకు శాంతి చేకూర్చగలమా? రాజేంద్ర చేత క్షమార్పణ చెప్పించగలమా? చేయలేం ఆనంద్. నేను న్యాయాన్ని నమ్మే మనిషిని, దైవాన్ని విశ్వసించే వ్యక్తిని. అతను తను చేసిన తప్పులకి ఏదో ఒకనాడు పశ్చాత్తాపం పొంది తీరతాడు. ఆ సమయం వస్తుందని ఆశిద్దాం. అంతేకాని అతన్ని కొట్టడానికి వెళ్ళి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. నా జీవితం ఎలాగూ నాశనమైంది. నా మీద అభిమానంతో మరొకరి జీవితాన్ని నాశనం చేయకండి. ఈ చరిత్ర ఇక్కడితో ఆగిపోనియండి. అతను జీరబోయిన స్వరాన చెబుతుంటే విద్యార్థులంతా తమ ఆవేశాన్ని బలవంతాన అణుచుకున్నారు. అతను కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడు. అతను అక్కడ ఉన్నన్నాళ్ళు హాస్పిటల్కి సువర్ణ వచ్చేది. ఆమె అన్న కోసం పళ్ళు తీసుకొస్తుండేది. నీకోసం తెచ్చానన్నయ్య, తిను అంటూ ఎంతో ప్రేమగా యాపిల్ కోసిచ్చేది. అది నీ స్వంత సంపాదన అయితే తినేవాణ్ణమ్మా, కానీ ఆ డబ్బు పుణ్యమూర్తి గారి పాపపు సంపాదన. నేను తినలేనమ్మా, నాకు నీ ప్రేమ చాలు. నాన్నగారి మీద నీకింకా కోపం పోలేదన్నయ్యా. నువ్వు ప్రతి పండు ఇలా తిప్పి పంపిస్తుంటే ఆయన ఎంతో కుమిలిపోతున్నారు. ఆయన చేయరాని నేరమే చేశారు. అయినా పశ్చాత్తాపడుతున్నారు. నిన్నొక్కసారి చూడాలనుకుంటున్నారు. రమ్మంటానన్నయ్యా, మళ్ళీ మనం కలిసి ఉండొచ్చు. సువర్ణ అన్నముఖంలోకి ఆశగా చూసింది. పచ్చినెత్తురు తాగే పులి సాధు జంతువులా మారింది అంటే నేను నమ్మను చెల్లాయి. దెబ్బ కొట్టిన ఆయన అన్నీ మరిచిపోగలరు. దెబ్బతిన్న నేను ఏదీ మరిచిపోలేను. ఆయనకి మళ్ళీ నన్ను తనలో ఒక మనిషిగా చేర్చుకోవాలని ఉందేమో. నాకు మాత్రం నా శవాన్ని కూడా ఆయన చూడడం ఇష్టలేదని చెప్పు. కుమారి ఎరుపెక్కిన కళ్ళతో తీవ్రంగా అన్నాడు. పోన్లేండి కుమార్, కన్నతండ్రితో ఈ పంతాలు పట్టింపులు దేనికి? జరిగిందేదో జరిగిపోయింది. మీ తండ్రి కొడుకులు కలుసుకోవడం నాకు ఆనందమే. నీలిమ అతనికి సర్ది చెప్పాలని చూసింది. జరిగిందేదో జరిగిపోయిందా? ఎంత తేలిగ్గా చెప్పిస్తున్నావు నీలు? ఆయన అన్యాయం చేసింది నాకు కాదు, న్యాయానికి. ఆయన సంబంధాలు తెంచుకుంది నాతో కాదు, నిజాయితీతో. ఆయనే గాని న్యాయం పక్క నిలబడుంటే రాజేంద్ర అన్యాయాలకి మంగళం పాడేవాళ్ళం. పైగా దేవతలాంటి ప్రభగారికి నాకు అక్రమ సంబంధం ఉందని కోర్టులో అందరి ముందు అవమానించారాయన. తన తెలివితేటలతో, తండ్రన్న అధికారంతో న్యాయం గొంతు నులిమేశారాయన. నేను ఆయన్ని క్షమించలేను నీలు. కళ్ళెత్తి ఆయన ముఖంలోకి సూటిగా చూడలేను. కుమార్ అంత ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పేసరికి తర్వాత నీలిమ మరోమారు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. కుమార్ హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాడు. ఓ రోజంతా ధనుంజయ్ గారింట్లో ఉన్నాడు. ఆ మర్నాడు ముగ్గురు ఉండగా చెప్పాడతను. ఈ సాయంత్రం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నానండి అని. తండ్రి కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ చూశారు. ఎక్కడికి వెళతావు అన్నారు ధనుంజయ్ గారు. ఎక్కడికో అక్కడికి వెళతాను. ఈ ఊళ్ళో మాత్రం ఉండాలని లేదు. అమ్మాయిని ఏం చేస్తావు కుమార్? ఆయన శాంతంగా ప్రశ్నించారు. అతను చొప్పున తలదించుకున్నాడు. చెప్పవయ్యా, ఏ విషయాన్నైనా నువ్వు సూటిగా చెప్పగలవని నాకు తెలుసు. అతను ఆయన ముఖంలోకి చూశాడు. నిజమే, ఈ గుణమే తననింత దూరం తీసుకొచ్చింది. ఆ గుణమే గాని లేకపోతే తనింత చిత్తుగా ఓడిపోకుండా ఉండేవాడు. అతను చిన్నగా నిట్టూర్పు విడిచాడు. నా జీవితం ఈ రకమైన మలుపు తిరుగుతుందని ఊహించలేదు ధనంజయ్ గారు. అప్పుడు అందరి ముందు మీ అమ్మాయి జీవితానికి ఎటువంటి నష్టం రానివ్వనన్నాను. అప్పట్లో నా ఒంట్లో ప్రవహిస్తోంది అహంకారం, గర్వం, విజయం నాదే అన్న అహంభావం. కానీ నేను ఓడిపోయాను. ఓటంతో పాటు నేనేం కోల్పోయానో డాక్టర్ గారు మీకు చెప్పే ఉంటారు. నేను నీలుని పెళ్లి చేసుకుని ఆమెకు అన్యాయం చేయలేను. పెళ్ళైన ప్రతి ఆడది తల్లి కావడంతోనే తన జన్మ సార్థకత చెందుతుంది అనుకుంటుంది. అలాంటిది నేను. అతను నీలిమ వదనంలోకి చూశాడు. ధనుంజయ్ గారు తేలిగ్గా నవ్వేశారు. అదా నీ భయం? చూడు కుమార్, నువ్వేగాని నా అల్లుడు కాని పక్షంలో నీలుని జీవితాంతం కన్నిగా ఉంచుకుంటాను. అంతేకాని మరో వ్యక్తికి భార్యను చేయడం నాకు ఇష్టం లేదు. ఇది నా అభిప్రాయం. ఆ అమ్మాయి నువ్వు ఆలోచించుకుని మీ ఇద్దరి అభిప్రాయం చెప్పండి. ఆయన వాళ్ళిద్దరినీ వదిలేసి బయటకొచ్చారు. నీలు, కుమార్ నెమ్మదిగా పిలిచాడు. నీ జీవితానికి ఎటువంటి నష్టం రానివ్వనని మాటిచ్చాను. ఆ మాట ప్రకారం ఆనందని పెళ్లి కొప్పిస్తాను. కుమార్, నీలిమ చప్పున అతని పాదాల్ని తాకింది. చచ్చా, ఇదేం పని నీలు? అతను గబుక్కున వెనక్కి జరిగిపోయాడు. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఆ కన్నిటిని చూడగానే కుమార్ చలించిపోయాడు. నేను తప్పుగా మాట్లాడానా నీలు? నా వల్ల నువ్వు? వద్దు కుమార్, ఇలా మాట్లాడే నన్ను నరకానికి గురి చెయ్యొద్దు.
మీ పాదాల దగ్గర చోటు చాలు నాకు. పెళ్ళైనాడది తల్లి కావడంలో గొప్పతనం లేదు, కానీ కట్టుకున్న వ్యక్తి మహోన్నతుడైతే ఆ స్త్రీ చరిత్రం పునీతమవుతుంది. మీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పండి, అంతేకాని మరో వ్యక్తితో నా పెళ్లి జరిపించాలని చూడకండి. నీలు. కుమారు చేతులు ఆమె 2 భుజాల్ని తాకాయి. మెల్లగా లేవదీశాడతను. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు తల్లివి కాలేవు నీలు. మాతృత్వంలో ఆనందం కన్నా మీ సాన్నిహిత్యంలో ఆనందమే నేను కోరుకునేది. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మనసు పిల్లల మీదకు మెళితే? నీలిమ తడి కళ్ళు అల్లరిగా నవ్వాయి. మీరే పిల్లాడనుకుంటాను అంది చిలిపిగా. ఛ! కుమారు సుతారంగా ఆమె చెంప మీద కొట్టాడు. నేను అడిగిన దానికి సరైన ఆన్సర్ చెప్పు. నాకిష్టమైన అబ్బాయిని పెంచుకుంటాను. ఐసి, అలా అయితే నీకిష్టమైన అబ్బాయిని నేనేగా? అతనీసారి పెంకిగా అన్నాడు. అందుకే మనకి పిల్లలొద్దుగా అంటూ నీలిమ కిలకిలా నవ్వేసింది. బయట నిల్చున్న ధనుంజయ్ గారికి కూతురు ఎంతో హాయిగా మరెంతో ఆనందంగా నవ్వడం వినిపించింది. ఆయన గుండెల మీద నుంచి పెద్ద బరువేదో దింపుకున్నట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ లోపలికి నడిచారు. ఆయన్ని చూడగానే కుమారు నీలిమకి దూరంగా జరిగిపోయాడు. నీ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకో కుమార్. ఆయన వస్తున్న నవ్వుని దాచుకుంటూ గంభీరం నటిస్తూ అన్నారు. సార్, తెల్లబోతూ పిలిచాడు కుమారు. నాన్నా. నీలిమ అయోమయంగా చూసింది. పకాలను నవ్వేశారాయన. పెళ్ళైన తర్వాత హనీమూన్కి అన్నీ సిద్ధం చేసుకోమంటున్నానోయ్, అర్థం కాలేదు? ఆయన నవ్వుతూ సంతోషంగా అంటుంటే కుమారు ఓరగా నీలిమ వదనంలోకి చూశాడు. నీలిమ చెంపలు సిగ్గుతో కెంపు రంగులోకి మారాయి. ఇన్నాళ్లయ్యి తనతో సమానంగా తిరుగుతున్న ఆమెలో ఎప్పుడూ చూడని కొత్త భావాన్ని ఆ క్షణాన చూస్తున్నాడతను.